మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు చెన్నూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పొట్ట మధుకర్ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ గురించి గోదావరి కని ప్రెస్ మీట్లో గోనె ప్రకాష్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగపరమైన అంశమని, దీనిపై సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు అనుకూలంగా 2 రకాలుగా తీర్పు ఇచ్చిన విషయం తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగపరంగానే ఏర్పడిందని, మాలల సింహగర్జనతో మా బలమేంటో చూపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాపురపు నవీన్, భూపెల్లి మల్లన్న, రవికుమార్, బడుగు తిరుపతి, దండు శంకర్, భోగ్య భారతి, దాసరి వెంకటస్వామి, దాసరి కమలాకర్, ఈట అశోక్, గాజుల ప్రశాంత్, గుర్రం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొన్న గోన ప్రకాష్ రావు గారు గోదావరి ప్రెస్ మీట్లో మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము గోన ప్రకాష్ రావు గారిని మేము హెచ్చరిస్తున్నాం. అయ్యా, దళితులు ఐక్యంగా ఉండాలని అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం మాలలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. అదే మా సోదరులు అయినటువంటి మాదిగ సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణ కావాలని గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పు ఇవ్వడం జరిగింది. అదే సుప్రీంకోర్టు 2024 ఆగస్టులో మళ్ళీ ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మేము గతంలో హైదరాబాద్లో మాలల సింహగర్జన పెట్టడం జరిగింది. ఆ పిలుపుకు ఏదైతే మా మాల ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరినీ ఏకం చేసి జేఏసీగా చెన్నయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. చెన్నయ్య గారి నేతృత్వంలో పెద్దలు వెంకటస్వామి గారి నేతృత్వంలో మాలల సింహగర్జన లక్షలాది మందితో నిర్వహించడం జరిగింది. ఆ సభతో రాష్ట్రంలో మాలల బలమేంటి, మాలల సంఖ్యంత అనేది తెలియజేయడం జరిగింది. అదన్నీ ఏమీ తెలుసుకొని గోన ప్రకాష్ రావు గోదావరిలో ప్రెస్ మీట్లో మాట్లాడడం చాలా దళితులను చీల్చే ప్రయత్నం చేశాడు. నేను ఎంఆర్పీకు మద్దతు ఇస్తున్నాను, వర్గీకరణలు చేసుకుంటే మాలలు మీకేందన్నట్టు మాట్లాడాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గోన ప్రకాష్ రావు గారికి తెలియదు పాపం. ఏంటంటే ఆయన బావిలో ఉన్న కప్ప లాంటి వాడు, ఎప్పుడు బయటకు రాడు. కుంభకారం లెక్క 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఎవరి మీద పెడితే వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఎవరు దగ్గర రానియరు. అదే మా చెన్నూరు శాసనసభ్యులు వెంకటస్వామి గారు కానీ, వాళ్ళ నాన్నగారు స్వర్గీయ కాకా గారు కానీ గత 30-40 సంవత్సరాల నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా అధికారం ఉన్నా లేకున్నా వాళ్ళు నిరంతరం సేవ చేసుకుంటూ పోతున్నారు. వారిపై ఈ కుటుంబమే ఊకే అధికారంలో ఉంటుందా అని ఆ కుటుంబం, మన కాకా కుటుంబంపై కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గోన ప్రకాశరావు గారు, మీరు ఒక్కటే తెలుసుకోండి, ఎప్పుడైతే పార్టీ అవకాశం ఇస్తుందో, ప్రజలు ఎత్తుకొని ఓటేస్తారో ఆ నాయకుడే గెలుస్తాడు. ప్రజలకు నిరంతరం సేవ కూడా ఉన్నటువంటి వాళ్ళనే ప్రజలు ఎత్తుకుంటారు. నీలాంటి వాళ్ళను ప్రజలు నీకు బుద్ధి చెప్పిరు, ఎమ్మెల్యే ఓసారి ఓడిపోయినావు, ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి దయాగా కోటి ఏదో చిన్న చైర్మన్ మీకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎక్కడన్నా కౌన్సిలర్గా పోడేసి గెలిచిన దాఖలాలు ఉన్నాయా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మంచిర్యాలకు రండి, ఎమ్మెల్యేగా పోటీ చేయండి. లేకుంటే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఒక కార్పొరేట్గా పోటీ చేయి, మీకు ఒక కోటు కూడా పడది. నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి మాలలంటేనే తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డదంటే మాలలు ముందుండి ప్రజలను చైతన్యం చేసి ఓటు వేయించని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది. మాలలు ఎప్పుడూ అందరి బాగు కోసం, అందరి ఐక్యత కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం, అంబేద్కర్ సిద్ధాంతం కోసం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం మాలలు నడుస్తూ ఉంటారు. మీకు తెలియదేమో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కూడా బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే. అదే రాజ్యాంగం ప్రకారము వర్గీకరణ చేస్తే మేము భూమి ఒప్పుకుంటాం. అన్యాయంగా ఒక కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మోడీ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు కాదది, మోడీ తీర్పు, దొంగ తీర్పు ఇచ్చి హెచ్చిందక్కడ చేసుకోనంటే మేము ఒప్పుకోం. త్వరలోనే మళ్ళీ మా